నారా లోకేష్ మీద ఏపీసీఐడి ఏసీబీ కోర్టు ఒక క్లెయిమ్ దాఖలు చేసింది. దాని ప్రకారం నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా మీడియా సంస్థలతోటి మాట్లాడుతూ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఐఏఆర్ కేసు, ఫైబర్ నెట్ కేసులు కేవలం ఫ్యాబ్రికేటెడ్ అని సిఐడిను ప్రభుత్వం కలిసి కుట్ర చేసి తమ మీద లాంటి కేసులు బనాయించిందని, ఈ కేసుల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఈ కేసుల్లో 164 సిఆర్పిసి కింద సిఐడికి వాంగ్మూలం ఇచ్చిన అధికారులంతా కూడా తప్పుడు విధంగా వాంగ్మూలాలు ఇచ్చారని, వాళ్ళ సంగతి నేను తేలుస్తానని మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళ పేర్లన్నీ తన రెడ్ బుక్లో రాసుకున్నానని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఈ విధంగా ఒక కేసులో విచారణను ఎదుర్కొంటూ బెయిల్ మీద ఉన్న ఒక వ్యక్తి అదే కేసులో 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తుల్ని, ఆఫీసర్లని బెదిరించడం అనేది ఆయన తీసుకున్న బెయిల్ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి సిబిసిఐడి ఏసీబీ కోర్టులో క్లెయిమ్ దాఖలు చేసింది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా అది సమర్పించింది. గతంలో కూడా లోకేష్ను అరెస్ట్ చేస్తారని చెప్పి వార్తలు వచ్చాయి. ఆయన భయపడి ఢిల్లీ పారిపోయానని చెప్పి కూడా పేపర్లో వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన ఆంధ్ర వచ్చేసి సిబిసిఐడి ముందు హాజరయ్యి ఆయన విచారణ ఎదుర్కొన్నారు. ఆ విచారణ నుంచి బయటకు వచ్చి కూడా తనని చాలా రెడిక్యులస్ క్వశ్చన్లు అడిగిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. తర్వాత ఆ కేసుల నుంచి ఆయన బెయిల్ పొందారు. ఆ కేసుల్లో 164 సిఆర్పిసి కింద ఐఏఎస్ ఆఫీసర్లు, సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా కూడా వాంగ్మూలం ఇస్తా ఈ కేసుల్లో అవినీతికి సంబంధించి ఆరోపణలు నిజమేనని, దానికి సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి మేము ఆ రోజు మంత్రులకి, ముఖ్యమంత్రులకి సూచించామని చెప్పినప్పటికి కూడా వాళ్ళ మాటను ఖాతరు చేయకుండా ముందుకు వెళ్ళారని వాళ్ళు ఆరోపణలకి సంబంధించిన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని ఇప్పుడు ఆయన ఖండిస్తూ ఆ అధికారులను బెదిరించాడని, కనుక ఇది ఆయన తీసుకున్న బెయిల్ నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఏసీబీ కోర్టులో ఏపీసీఐడి క్లెయిమ్ దాఖలు చేసింది. పూర్తి ఆధారాలతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ఏసీబీ కోర్టుని సిఐడి అడిగింది. ఒకవేళ ఏసీబీ కోర్టు సిఐడి వాదన సంతృప్తి చెంది నాన్ బెయిలబుల్ వారెంట్ కనుక జారీ చేస్తే లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.